హాయ్ అండి, ఈరోజు నేను హరితవనంకి వచ్చాను. ఇక్కడ వచ్చి చూశాను. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చి చూశాను. అప్పుడు ఇదంతా ప్లెయిన్ ల్యాండ్గా ఉండేది. కానీ 1 ఇయర్లో తను చేసిన డెవలప్మెంట్ కానీ తను చూపించిన డెడికేషన్ కానీ నాకు చాలా నచ్చింది. సో నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడాను నేను పెట్టిన అప్పుడు రేటుకి ఇప్పుడు అమ్ముతున్న రేటుకి చూసుకుంటే నాకు ఆల్మోస్ట్ నియర్లీ డబుల్గా ఉంది. 50% అయితే ఖచ్చితంగా ఉంది జస్ట్ 2 ఇయర్స్లోనే. నేను కొన్నాను, ఆనందాన్ని అనుభవిస్తున్నాను. మీకు కూడా ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి, ఈరోజు నేను హరితవనంకి వచ్చాను. ఈ హరితవనం ఫార్మ్ ల్యాండ్స్ నా చిన్ననాటి స్నేహితుడు గంగారావు స్థాపించాడు. ఆయన స్థాపించినప్పుడు కూడా నాకు చెప్పారు. నేను ఇక్కడ వచ్చి చూశాను. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చి చూశాను. అప్పుడు ఇదంతా ప్లెయిన్ ల్యాండ్గా ఉండేది. అతను ఎంకరేజ్ చేశాము, అతను కూడా స్టార్ట్ చేశాడు. ఒక 1 ఇయర్ వెయిట్ చేసి నేను కూడా డెవలప్మెంట్ ఎలా ఉంటుందో చూసి అప్పుడే నేను కూడా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. కానీ 1 ఇయర్లో తను చేసిన డెవలప్మెంట్ కానీ తను చూపించిన డెడికేషన్ కానీ నాకు చాలా నచ్చింది. అందుకని ఇమీడియట్గా నేను ఒక 1/2 ఎకర్ దాకా ఇన్వెస్ట్ చేశాను. ముఖ్యంగా నేను ఈ ఫార్మ్ ల్యాండ్స్ ఫస్ట్ టైం వచ్చి చూసినప్పుడు కొన్ని సజెషన్స్ చేశాను. ఇది నల్ల రేగడి నేల అండ్ కొంత మిక్స్ అయి ఉంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ వాటర్ అవైలబిలిటీ కానీ చాలా బాగుంది. నిమ్స్కి దగ్గరలో ఉండడం ఇవన్నీ కూడా ఫ్యూచర్లో డెవలప్మెంట్ నాకు బాగా అనిపించి కొన్ని మొక్కలు ఎలా ఉండాలి, ఏ మొక్కలు వేస్తే బాగుంటుంది, ఇందులో కూడా నేను కొంత ఇన్వెస్టిగేట్ చేసి మేమిద్దరం మాట్లాడుకుని తర్వాత తను కూడా కొన్ని ల్యాబ్ వెళ్తే బాగుంటుంది. మనం కస్టమర్స్కి ఓన్లీ నోటి మాట కాకుండా మనం ప్రాపర్గా ఒక ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా వాళ్ళకి చూపించాలి. జస్ట్ నోటి మాటలు చెప్పి కాదని చెప్తే తను ఆ విధంగానే వెళ్ళి అన్ని టెస్టులు చేయించి ఈ నేలకి ఏది సూటబుల్ అవుతుందో ఆ మొక్కలనే ఎంచుకున్నారు. సో నేను వచ్చినప్పుడు చూస్తే ఇదంతా ఒక ప్లెయిన్ ల్యాండ్ అండి, ఏమీ లేదు, ఒక మొక్క కూడా లేదు, ఓన్లీ గ్రాస్ ఉంది, పచ్చగడ్డి ఉంది. ఆ పచ్చగడ్డి కూడా అక్కడక్కడ ఎండిపోయి ఉంది. ఈరోజు మీరు చుట్టూ చూసినట్లయితే కంప్లీట్గా గ్రీనరీగా మొత్తం పచ్చని చెట్లతో చక్కగా ఉంది. నేను అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే మీరు చెట్లు ఆల్మోస్ట్ నాకు డబుల్గా పెరిగిపోయాయి. సో ఇదంతా కేవలం 2 ఇయర్స్లో జరిగిందండి. సో నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడాను నేను పెట్టిన అప్పుడు రేటుకి ఇప్పుడు అమ్ముతున్న రేటుకి చూసుకుంటే నాకు ఆల్మోస్ట్ నియర్లీ డబుల్గా ఉంది. 50% అయితే ఖచ్చితంగా ఉంది జస్ట్ 2 ఇయర్స్లోనే. సో డెవలప్మెంట్ పరంగా దేర్ ఇస్ నో డౌట్ అండి. మీరు ఖచ్చితంగా డెవలప్మెంట్ మీరు చూసి వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఈ డెవలప్మెంట్ అంతా చూసి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒక ఫ్రెండ్గా నా సహాయం వరకు నేను చేస్తున్నాను తనకి, కానీ తను ఆ అవసరం లేదు. ఎందుకంటే తను చేస్తున్న డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా చూసి తెలుసుకొని ప్రతి వాళ్ళు చూసి అనుభవించి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి అప్పుడే మీరు రిజిస్టర్ చేసుకోండి ప్లాట్స్. గంగారావు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఒక విషయం చెప్తున్నానండి. ఆయన భక్తి విషయంలో కానీ ఒక ఫ్రెండ్కి సహాయం చేయడం విషయంలో కానీ ఒక సొసైటీలో సహాయం చేయడం విషయంలో కానీ ఎప్పుడూ కూడా ముందుంటాడు. నాకు తెలిసి ఆయనకి కొన్ని సేవా సంస్థలు కూడా ఉన్నాయి మా ఊర్లో. ఆ ఊర్లో సేవలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది నేను చూసి చెప్తున్నానండి. ఇది అంటే ఏదో నేను చెప్పాలి కాబట్టి ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నాను అనలేదు, ఇది చూసి చెప్తున్నాను. ఒక మంచి మనిషి దగ్గర ఒక మంచి ల్యాండ్ మంచిగా కొనుక్కుంటే మీ భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. సో మీరు మీ పిల్లలకి ఇచ్చే ల్యాండ్ కానీ ఏదైనా సరే మంచిగా ఉండాలి, అంత ధర్మంగా ఉండాలి. అటువంటి ధర్మాన్ని అనుసరించి ఇతను ఈరోజు ఈ బిజినెస్ చేస్తున్నారు. ఇది నేను బిజినెస్ అని కూడా అనలేకపోతున్నాను. ఎందుకంటే మీరు ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే ఇటువంటి రోడ్లు వేసి ఒక ఫార్మ్ ల్యాండ్స్ ఇమీడియట్గా అవైలబుల్ వచ్చి మేము పిల్లలతో పాటు వచ్చామండి. నాకు 2 అమ్మాయిలు, మా వైఫ్, మా పిల్లలిద్దరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆల్మోస్ట్ మార్నింగ్ 3 అవర్స్ నుంచి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మా వైఫ్ అక్కడ కూర్చున్నారు. అంటే ఈ రోజు మీరు వచ్చినా సరే మీకు ఏ ఇబ్బంది లేకుండా సోఫాలతో ఫార్మ్ ల్యాండ్ విత్ ఆల్ ఫెసిలిటీస్తో ఉన్నాయండి. సో ఖచ్చితంగా మీరు రండి, వచ్చి చూసి అప్పుడే కొనండి. నేను ఒక ఫ్రెండ్గానే అని కాకుండా నేను కస్టమర్గా చెప్తున్నాను. నేను అన్ని విషయాల్ని పరిగణలో తీసుకొని నా ఇన్వెస్టిగేషన్ నేను చేసుకొని, ఎందుకంటే ఎంత ఫ్రెండ్ అయినప్పటికీ డబ్బులు పెడుతుంది నేను కదండి, నా డబ్బులకు భరోసా కూడా నేను చూసుకోవాలి. కాబట్టి నేను కొన్నాను, ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాను. మీకు కూడా ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరూ ఎదగాలి అనే ఉద్దేశంతోనే చెప్తున్న మాటలండి. చూశారు కదా, ఇదే మన హరితవనం తాలూకు ప్లే ఏరియా. దాని నుంచి పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. మీరు చూసినట్లయితే చాలా వరకు ప్లేకి సంబంధించిన అన్నీ తెచ్చి పెట్టారు. మేము ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చిన్న వర్క్ అండి, కొద్దిగా సాయిల్ ఒకటి ఫిల్లింగ్ ఉంది, అది అయిపోతే కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇది ఒక మ్యాక్స్ 1 వీక్లో అయిపోతుంది. సో మీరు ఇమీడియట్గా వచ్చి కూడా యూ కెన్ ఎంజాయ్ దిస్ ప్లే ఏరియా అనమాట.
అనమాట. మీరే చూస్తున్నారు, మా పిల్లలు మా ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. చూశారు కదా, దీన్ని బట్టే మనకు అర్థం అవుతుంది మన హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ గంగారావు గారు ఏదైతే చెప్పారో అదే మనకి చేతల్లో కనిపిస్తుంది. ఆయన చెప్పిన మాటలు ఇక్కడ చేతల్లో కనిపిస్తున్నాయి. ఇదే ఫామ్ హౌస్ అండి. మేము ఇక్కడికి ఫ్రైడే ఈవినింగ్ వచ్చాము. ఈరోజు సండే, ఫ్రైడే నుంచి సండే ఈ రోజు వరకు ఇక్కడ ఉన్నాము. సో ఈరోజు ఈవినింగ్ మళ్ళీ బయలుదేరుతాం అనమాట. ఈ లాస్ట్ 2 డేస్లో మేము నిన్నైతే ఈ సాటర్డే మొత్తం మార్నింగ్ టైంలో చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ కూడా వెళ్ళాము. చుట్టుపక్కల అంతా చాలా గ్రీనరీగా, చాలా పొలాలు, పచ్చని పొలాలతో చాలా బాగుందండి. మీరు స్ట్రెస్ ఫ్రీ అయిపోతారు. నిజంగా మీరు వీకెండ్ ఇక్కడికి వచ్చారంటే మాత్రం ఫుల్గా స్ట్రెస్ ఫ్రీ అవుతారు. నేనైతే లాస్ట్ 2 డేస్ నుంచి నా మైండ్లో ఇంకేం లేదు, అంతా చాలా కూల్గా ప్రశాంతంగా ఉన్నాను. ఈ 2 డేస్ స్పెండ్ చేసిన ప్రతి నిమిషము అమూల్యమైనదండి. ఈ విధమైనటువంటి టైం నేను సిటీలో స్పెండ్ చేయలేకపోయాను. నిజంగా నేను వీళ్ళతో, నా పిల్లలతోని, ఫ్యామిలీతో నేను స్పెండ్ చేసిన ప్రతి నిమిషం ఇక్కడ వాల్యుబుల్ అండి. తప్పనిసరిగా మీరు కూడా ఈ ఎక్స్పీరియన్స్ పొందాలని నేను ఆశిస్తున్నానండి. హరితవనంలో ఎంజాయ్ చేయండి.